ఆయన కోర్టు తీర్పు కొనసాగుతున్న తరుణంలోన వాళ్ళేమనుకున్నారు, ఇక మేము మాదే మీ దేశంలో నేనే ప్రధానమంత్రి, నేను చెప్పిందే నడుస్తుంది, చట్టాలు ఏముండవు, అసలు భారత రాజ్యాంగం పేరుకే కానీ నేను చేసిందే శాసనం అన్నట్టుగా మరి పరిపాలిస్తున్నటువంటి తరుణంలో ఆ భారత రాజ్యాంగ రాసినటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ ఫలితంగా ఆయన కోర్టుని ఆశ్రయించడంతో ఆ కోర్టు అలహాబాద్ కోర్టు ఆమె ప్రధానిగా కొనసాగుతున్న తరుణంలోనే ఈమె నిజంగానే తప్పులు జరిగినాయి, ఆమె తప్పు చేసి గెలుపొందింది. ప్రధానిగా కొనసాగుతున్నప్పటికీ కూడా ఆమె ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా బొమ్మ ప్రధానిగా మాత్రం ఉండొచ్చు. తర్వాత 6 సంవత్సరాల వరకు ఎక్కడ కూడా పోటీకి అనర్హురాలని చెప్పేసి ఆ కోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చింది. అప్పుడు కొన్ని రోజులు ఆలోచించినాం, ఇందిరాగాంధీ ఏం చేయాలని అర్థం కాలే, బొమ్మ ప్రధానికి ఉంటే ఏం చేసేది మేము లేదు, కూర్చోవాలి, ఏం నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేదు కదా, కూర్చోవాలంటే ఇప్పుడు నువ్వు కూర్చున్నాడే కూర్చోవాలంటే ఏం చట్టాలు చేయడానికి లేదు, మాట్లాడడానికి లేదు, ఏం చేయడానికి లేదు. అటువంటి తరుణంలో ఆమె ఏం చేయాలి తోయక కొంతమందిని మేధావులు తీసుకొని చేస్తే ఏం చేయాలన్న నాకు ఇప్పుడు అనేటువంటి తరుణంలో కొంతమంది మేధావులు చేసిన ఉచిత సాహిత్యం ఏం చేసేయాలన్నా నువ్వు ఎమర్జెన్సీ తీసుకొస్తే అయిపోతుంది, ఎవరు మాట్లాడలేదు, మనం మాట్లాడిన శాసనం మనం చేసిన శాసనం అన్నట్టుగా ఉంటుంది అని చెప్పి కొంతమంది తప్పుడు నిర్ణయాలతో ఆమె ఆ రోజు ఇందిరాగాంధీ గారు అర్ధరాత్రి ఎవరికి తెలియదు, అసలు ఏం చేస్తుందో తెలియదు, ఆమె ప్రధాని కొనసాగుతూ ఏం చేస్తుందో అర్ధరాత్రి 1975 జూన్ 25 రోజున అర్ధరాత్రిగా ఆమె అన్ఎక్స్పెక్టెడ్గా ఎమర్జెన్సీ విధించి నైట్కే ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ తీసుకుపోయి ఇంట్లోకెళ్ళి పడుకున్న తీసుకొని పోయి జైలు వేసింది. అసలు ఎందుకు వేసుకున్నా అర్థం కాలే, ప్రశ్నించేటువంటి సంబంధం లేని వ్యక్తులని ఎవరైతే మాట్లాడతారో ఎవరైతే గొంతులు ఇచ్చి మాట్లాడతారో వాళ్ళందరినీ తీసుకుపోయి జైల్లో పెట్టింది. ఆ రోజు పెద్ద పెద్ద నాయకులు వాజ్పేయి కావచ్చు, జయప్రకాష్ నారాయణ కావచ్చు, అద్వానీ కావచ్చు, ఇంకా చాలా మంది ఎవరైతే ప్రశ్నించేటువంటి ప్రతి ఒక్కరిని కూడా జైల్లో వేసింది. ఆ రోజు పత్రికలు రాసే స్వేచ్ఛ లేదు, పత్రికలు కూడా రాసేలేదు, విలేకరులు ఎవరు రాసేది లేదు, ఎవరు బయట వచ్చి మాట్లాడలేదు, 10 మంది గుమ్మిగుడి చెప్పుకునే విషయాలు కూడా ఎక్కడ కూడా లేకుండా ఆమె మొత్తం ఎక్కడ కూడా ఆ ఎమర్జెన్సీ నుంచి మొత్తం పోలీస్ వ్యవస్థనంతా కూడా మరి ఎక్కడక్కడ బందోబస్తు చేసేసి ఎవరిని కూడా గొంతు ఇప్పకుండా ఆమె పరిపాలన కొనసాగించాలనేటువంటి కుటిల బుద్ధిని ఆ రోజు ఎమర్జెన్సీ తీసుకురావడమే ఒక చీకటి అధ్యాయంగా ఈ దేశానికి మనకు చూపినటువంటిది. ఆ ఎమర్జెన్సీ తేవడంతో మరి అనేకంగా ఇందాక తమ్ముడు చెప్పినట్టు చాలా నష్టపోయింది ఈ దేశం చాలా వెనక్కిపోయింది. ఎమర్జెన్సీ విధించి అంతంతా అరాచకాలు చేయలేదు, ప్రశ్నించేటువంటి జైలుకి తేవడమే కాకుండా ఇంకా చెప్తే బాధ 80 లక్షల మందికి దేశంలో 80 లక్షల మందికి పైగా ఆమె కుటుంబ నియంత్రణ చెప్పేసి ఎక్కడ దొరికితే అక్కడ గుంజుకుపోయి చేళ్ళలో పని చేసుకుంటుంటే కూడా వాళ్ళని తీసుకుపోయి పిల్లలు కాకుండా ఆఫీసులు చేసేసారు ఘోరంగా. అసలు ఎవరికి సమాధానం లేకుండా వాళ్ళు ఎక్కడ పనులు చేసుకున్నా ఎక్కడికక్కడ గుంజుకుపోయి వాళ్ళని తీసుకుపోయి బలవంతంగా మరి ఆపరేషన్ చేసి ఆ రకంగా హింసకు గురి చేయడమే కాకుండా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలు పూర్తిగా ఈ రాజ్యాంగాన్ని అంతా కూడా ఎక్కడ కూడా నడవకుండా ఆమె చెప్పిందే శాసనం అన్నట్టుగా ఆ రోజు వ్యవహరిస్తే నిజంగా అసలు దేశ ప్రజలంతా కూడా ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు 21 నెలలు ఆమె అదే విధంగా కొనసాగించి ఈ దేశాన్ని అంతా కూడా అతలకుతలం చేసి చిన్న భిన్నం చేసినటువంటి ఇందిరాగాంధీ ఆ చీకటి అధ్యాయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనేటువంటి సంకల్పంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అసలు చాలా ఎందుకు చెప్తున్నాం ఈ కార్యక్రమం అంటే 50 ఏళ్ళ చరిత్ర తెలియాల్సింది విద్యార్థులకు. మన యొక్క తల్లిదండ్రులు కూడా ఆ చరిత్రని చూసిండకపోవచ్చు, కానీ ఈ చరిత్రని అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మరుగున పెట్టింది, ఈ సమాజానికి తెలియకుండా అణిచివేసింది. కాబట్టి ఈ యొక్క భారత ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ప్రశ్నించేటువంటి హక్కు ఉంది, స్వేచ్ఛగా బతికే హక్కు ఉంది, స్వేచ్ఛగా జీవించేటువంటి హక్కు ఉన్నది. అన్ని హక్కులని కూడా ఆనాడు భారత రాజ్యాంగాన్ని అవమానపరిచి ఆ రోజు చీకటి అధ్యాయానికి కూనుకున్నది కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియపరచడానికే ఈ కార్యక్రమం ఉద్దేశం. కాబట్టి ఇంకా అనేకమైనటువంటి హింసలు తీసుకొచ్చినటువంటి చరిత్ర ఆ కాంగ్రెస్ పార్టీ. ఇందాక 370 ఆర్టికల్ చెప్పినగా అనేకమైనటువంటి తప్పుడు నిర్ణయాలు అంటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, దేశాన్ని ఎక్కడ కూడా ఒక ఐక్యతతో ఉండకుండా వాళ్లకు ఏదైతే అవసరం వస్తాయో ఆ చట్టాలని ఒక వ్యక్తిగత కుటుంబానికి ఏదైతే అవసరం వస్తాయో
ఆ చట్టాలను తీసుకొచ్చి ఈ దేశానికి రుద్దింది, బలవంతంగా రుద్దింది. ఎవరు కోరలే ఈ ప్రజాస్వామ్యం, ఎవరు కూడా ప్రజలు. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. మరి కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీకి ఈ భారత ప్రజాస్వామ్య దేశంలో ఒక చీకటి అధ్యాయాన్ని 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థులకు నేటి తరానికి ఒక సదస్సును ఏర్పాటు చేసి ఆ 50 సంవత్సరాల చరిత్రని తెలియజేయడం కోసం భారతీయ యువమోర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యువమోర్చా మండల అధ్యక్షులు పిట్టల అంజనేయులు గారు, అదేవిధంగా మండల అధ్యక్షులు నరేష్ నాయక్ గారు, మాజీ మండల అధ్యక్షులు కావల నరేంద్ర గారు, సీనియర్ నాయకులు మాగల వెంకటన్న గారు, ఎల్లయ్య గారు, శేఖర్ గారు, అంజన్న గారు, అదేవిధంగా మా ముందున్నటువంటి విద్యార్థులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, చాలా వరకు అనేకమైనటువంటి విషయాలు ఎమర్జెన్సీ అంటే మీకు అసలు తెలియదు, కానీ ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పినాక ఎమర్జెన్సీ ఏ విధంగా మరి పెట్టారు, ఎందుకోసం పెట్టడానికి కొంత అవగాహన అయితే మీరు వచ్చిందని నేను అనుకుంటున్నా. వాళ్ళు చెప్పినవి కాకుండా కొన్ని విషయాలు మీ ముందు నేను తెలియజేస్తా. ఎమర్జెన్సీ అంటే ఏ భారతదేశాన్ని మన దేశంలో కొన్ని విపత్తులు జరిగి దేశంకి ఏమైనా ప్రమాదం జరిగినటువంటి తరుణంలో అవసరమైతే అది పెట్టవచ్చు. కానీ ఎమర్జెన్సీ ఎందుకు తీసుకొచ్చిందనే విషయాన్ని మీకు పూర్తిగా తెలవాలి. ఎమర్జెన్సీ ఎందుకు తీసుకొచ్చింది, అది ఎన్ని రోజులు అనే విషయాన్ని మీకు తెలవాలనే అంశాల పైన నేను కొన్ని విషయాలు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇందాక కొన్ని విషయాలు మీకు చెప్పారు. ఇందిరాగాంధీ గారు ఉత్తరప్రదేశ్లో మన రాయపేరు నుండి ఆమె ఎంపీగా పోటీ చేయడం జరిగింది. వారు అప్పుడు కాంగ్రెస్కు మంచి సీట్లు వచ్చి వారు ప్రధానిగా మరి కొనసాగుతున్నారు. ఏదైతే ఇందిరాగాంధీ గారి పైన పోటీ చేసినటువంటి ఓడిపోయినటువంటి అభ్యర్థి ఉన్నారో ఆమె గెలుపు కోసం అనేకమైనటువంటి అక్రమాలకు పాల్పడి ఓటర్లని ప్రలోభ పెట్టి మరి అనేకమైనటువంటి తప్పులు చేసి ఆమె గెలుపొందని చెప్పేసి ఆయన అలహాబాద్ కోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కోర్టులో కూడా ఆమె కుటుంబానికి అవసరం వస్తాయో ఆమె అధికారాన్ని ఎప్పటికీ అనుభవించాలన్నటువంటి ఆలోచన విధానంతో తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు చట్టాలు తెచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అందుకనే ఆ రోజు ఆయన చూడు ఒక భారత రాజ్యాంగం రాసిండు, ఓటును కొనొద్దు, ఓటర్ని ప్రలోభ పెట్టొద్దు, ఓటర్లని ప్రలోభ పెడితే తప్పు కేసు అవుతుంది. అట్లా ఆ విధంగా ఒక న్యాయ వ్యవస్థ ఉంది. ఆ న్యాయ వ్యవస్థ పైన ఆయన తప్పుడు జరిగిందని చెప్పి ఒక ప్రధానమంత్రి ఎవరికైనా పోవచ్చు. ఒక ప్రధానమంత్రి కాదు, ఈరోజు వార్డు మెంబర్ గెలిచిన ఆయన తప్పుడు ఓటర్ని ప్రలోభ పెట్టి కోటర్లు వంచిన, మద్యం వంచిన, డబ్బు వంచిన ఆయన కూడా తప్పని చెప్పేసి మనం కోర్టు పోయేందుకు అవకాశం ఉంది. ఆ రకంగానే ఆయన పైన పోటీ చేసినటువంటి అభ్యర్థి పోతే ఆ రోజు కోర్టు తీర్పిస్తే కోర్టు వ్యవస్థ న్యాయ వ్యవస్థను కూడా ఒకటి కాదు రెండు కాదు న్యాయ వ్యవస్థను కూడా ఆ రోజు మంచి వేసినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకి దక్కుతున్నది. ఇంకా ప్రజలంతా కోరుకున్నారమ్మా నువ్వు తప్పు చేసినావు దిగిపోరు మంచిగా చెప్తున్నారు. ప్రజలంతా కూడా ప్రజలు కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు నువ్వు వాస్తవంగా కోర్టు తీర్పిచ్చింది కదా, ఈ రాజ్యాంగానికి లోబడి ఆ కోర్టు తీర్పుని నువ్వు ధిక్కరించకుండా నువ్వు దిగిపోయినటువంటి సందర్భం ఉందని చెప్పేసి దేశం మొత్తం కూడా వీళ్ళు ప్రశ్నిస్తే ఎవరు ప్రశ్నిస్తారా, నన్ను ప్రశ్నిస్తారా, నేను ప్రధానమంత్రిని నన్ను ప్రశ్నిస్తారా అని చెప్పేసి ఆమె గుడ్డిలో గుర్తిని ఆ రోజు 1970లో ఆమె చూపి ఒక చీకటి రోజులని ఆ రోజు తెచ్చినటువంటి రోజే ఈ ఎమర్జెన్సీ. ఎందుకంటే మీ అందరికీ తెలవాలి ఇట్లాంటి విషయాలని ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోవాలి. మీరు ఎవరిని ఆన్లైన్ ఎట్లా కొట్టండి, నాకు తెలిసి పాఠ్య పుస్తకాలు కూడా చేర్చలే. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే అప్పుడున్నటువంటి చరిత్రనంతా కూడా దాన్ని ఎవరికి తెలియకుండా ఎవరికి తెలియదు. ఆ రోజు చరిత్ర మట్టిని పెట్టేసిరు పూర్తిగా. ఇంకా ఈ ఒక్కరి చరిత్రలు కాదు చాలా చరిత్రలను కూడా దాచిపెట్టి ఈ యొక్క భారతదేశాన్ని ఇలా పూర్తిగా ఇలా ఆమె యొక్క గుప్పిట్లో పెట్టుకోవడానికి మాత్రమే పరిపాలన జరిగింది. ఎక్కువ కాలం వాళ్ళే కొనసాగిన ప్రభుత్వాలు.
కానీ ఒక చూసుకోండి ఏం మనం ఏది ఆ రోజు గరీబ్ హఠావో అని చెప్పి ఆ రోజు తెచ్చుకుని ఆ రోజు నుంచి మాట్లాడుతున్నారు. ఇలా గరీబ్ హఠావో ఎక్కడ గరీబ్ ఉండరు అంత ఎక్కడ చూసినా ఈరోజు బీదర్ల పరిస్థితి, ఇలా ఇండ్లు లేవు, ఇలా తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నది. ఇలా దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నాం. 75 ఏళ్ళు అవుతుంది కదా, స్వతంత్రం వచ్చి ఎన్ని రోజులు అవుతున్నది. ఇప్పటి వరకు కూడా ఆ రోజు నుంచి వాళ్ళు చెప్పేది గరీబ్ హఠావో అని చెప్పిన కాంగ్రెస్. మరి ఇన్ని రోజులు పరిపాలించరు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చి ఒక 10-11 ఏళ్ళు అవుతుంది. అంతకుముందు వాళ్ళే పరిపాలించరు. తర్వాత అంతకుముందు వాజ్పేయి ఒక 5 ఏళ్ళు పరిపాలించింది అంతే. అంటే మిగతా అన్ని మొత్తం వాళ్ళే, దేశంలో మొత్తం వాళ్ళే ఎక్కువ మొత్తంగా ప్రధానమంత్రిగా కొనసాగించారు. మరి ఎక్కడ అభివృద్ధి, ఎక్కడ ఈ గరీబ్ హఠావో అని చెప్పినటువంటి నినాదం ఎక్కడ పోయింది? ఎవరైనా బడుగు బలైన వర్గాల గురించి ఆలోచించరా? ఎక్కడ కూడా ఆలోచించలేదు. కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క మరి ద్వంద్వ వైఖరి ఏందనేది ప్రజలందరికీ తెలియాలి. వాళ్ళ యొక్క ఎందుకంటే వాళ్ళకి ఏముంటుంది, దేశం కోసం, దేశం బాగుపడాలి, ఈ దేశం అభివృద్ధి జరగాలి, ఈ దేశంలో పౌరులందరూ కూడా మనం అభివృద్ధి చెందాలి, విద్యావంతులు కావాలనేటువంటి ఆలోచన మాత్రం లేదు వాళ్ళకు. ఎప్పుడు మాత్రం మాకు అధికారం కావాలి, ఎప్పుడు అడ్డదారులవి అధికారం కావాలనేటువంటి లక్ష్యం. దానికి ఉదాహరణ తీసుకోరు కాంగ్రెస్ పార్టీ ఎంత ఇచ్చారని. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినాయి కదా, ముఖ్యమంత్రి కావాలి కదా, వాళ్ళు అనేకమైనటువంటి అడ్డమైనటువంటి హామీలు ఇచ్చిరా లేదా? ఆ హామీలు ఇచ్చి మేము గెలువంగానే మేము ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కాగానే అన్ని హామీలు నెరవేరుస్తున్నాం చెప్పినా లేదా? మీకే విద్యార్థులు అందరికీ కూడా, చాలా విద్యార్థులు అందరూ కూడా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి స్కూటీలు ఇస్తున్నారు చెప్పినా లేదా? ఆడిచ్చినటువంటి మేనిఫెస్టో నెరవేర్చకపోతే ఆ మేనిఫెస్టో మీద మనం కోర్టుకోవచ్చు, వాటి దిగిపోనికి అవకాశం ఉంది. ఈ చట్టాలు పనిచేయ వాళ్ళకి భారత రాజ్యాంగాన్ని గౌరవించరు వాళ్ళు ఇచ్చిన. ఇప్పుడు నేను ఒక అభ్యర్థిగా నేను మీ ముందుకు వచ్చి నీకు మాట చెప్పి నేను ఈ స్కూటీలు ఇప్పిస్తాను, లేకపోతే నీకు హామీ ఇచ్చినామో ఆ రోజు మన అయితే మేనిఫెస్టోని మనం విడుదల చేసి ఆ మేనిఫెస్టో మొదలు పెట్టినామో ఆ మేనిఫెస్టోని మనం ఫాలో కాకపోతే తప్పకుండా నువ్వు ఒక పౌరునిగా, దేశ పౌరునిగా నువ్వు కోర్టుకు పోయి నా మీద కేసు వేయచ్చు. ఈయన ఆ రోజు ఈరోజు మాట ఇచ్చి నెరవేర్చలేదు కాబట్టి ఈయన తప్పుడు అని చెప్పేసి పోతే నా మీద కేసు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ రకంగా మోసం చేసి గెలిచినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందా లేదా? ఎందుకంటే మనకు అన్న ముందు జరిగింది. 50 ఏళ్ళ చరిత్ర అసలు తెలుసుకుంటేనే ఘోరం. నువ్వు అర్థం చేసుకోరు. బావుల కాడ ఎక్కడ పని చేసుకున్నా, ఒక పత్రిక స్వేచ్ఛ విలేకరులకు రాసుకున్నా, ఒక ప్రశ్నించేటువంటి ఒక పోలీసు, ఒక న్యాయవాది, వీళ్ళందరినీ ఎవరిని పన్నడమని మొత్తం వాళ్ళు చెప్పింది రాజరికం, ఎవరిని కూడా మాట్లాడేది రాజ్యాంగమే లేదు వాళ్ళకి. ఇలా చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఒక రాహుల్ గాంధీ ఒక దిక్కు పట్టుకుంటాడు బుక్, రాజ్యాంగం పొద్దున్న లేస్తే రాజ్యాంగం పట్టుకొని ఎదురు రాజ్యాంగం అని చెప్తుంటాడు. అరే మీ 50 ఏళ్ళ చరిత్ర చూసుకోండి, ఇందిరాగాంధీ చేసినటువంటి చీకటి రోజులు చూసుకోండి, ఈ దేశాన్ని ఎంత విచ్ఛిన్నం చేసారో అవన్నీ కూడా వెనక్కి తిరిగి ఆ రాహుల్ గాంధీ గారు, ఈ ప్రియాంక గాంధీ గారు ఒక 50 ఏళ్ళ చరిత్ర తెలుసుకొని మీరు రాజ్యాంగం గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి ఈ ద్వారా కాంగ్రెస్ పార్టీకి నేను ఈ ద్వారా వారికి హెచ్చరిస్తున్నాను. వాళ్ళు చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. మొన్న ఎలక్షన్ జరిగితే ఉట్టినే రాజ్యాంగాన్ని బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మారుతుందని చెప్పేసి రాజ్యాంగాన్ని మొత్తం తీసేస్తున్నట్టు అని చెప్పేసి ప్రచారం చేసి నిజమా కాదు? చేసినా లేదా? మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 11 సంవత్సరాలు అయింది. 11 మూడో టర్మ్ ఇది, 3వ టర్మ్ కొనసాగుతున్నది. ఎక్కడైనా రాజ్యాంగం గురించి తీసేయడం జరిగిందా? ఇంకా అవసరమైతే అనేకమైనటువంటి చట్టాలు తెచ్చింది. ఈ యొక్క దేశంలో మహిళలకు 30% రిజర్వేషన్లు కల్పించింది. ఈ దేశంలో అన్న బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తుంది. బడుగు బలైన ఎస్సీలకు రిజర్వేషన్లు పెద్ద ఎత్తున, ఎందుకంటే వాళ్ళన్ని సమకూర్చాలని అన్ని రిజర్వేషన్లు కూడా పక్కన పోయి ఎక్కడ కూడా ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ఇలా భారత ప్రభుత్వం ఇలా పనిచేస్తున్నది. కానీ వాళ్ళు ఏం చేశారు? తప్పుడు నిర్ణయాలు. ఇక పుట్టినే ఓట్లు కావాలి వాళ్ళకి. వాళ్ళు ఏం చెప్తే అవసరం లేదు, మాటలు అవసరం లేదు, వాళ్ళకి ఓట్లే కావాలి. నీకు ఏం చెప్తే ఓట్లు పడతాయి ఆలోచిస్తారు. నేను ఏ విధంగా ప్రలోభ పెట్టాలి ఆ ఆలోచించేటువంటి మేధాస్తతో ఆ కాంగ్రెస్ పార్టీ మాత్రం మోసం చేసేలో కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 విషయాన్ని ఎవరు మర్చిపోవద్దు దయచేసి. రేపటి పౌరులే ఈ దేశానికి పౌరులు, నేటి పాలనే రేపటి పౌరులు విధంగా మీరు కాబట్టి దేశానికి రేపటి అన్నింటిలో అన్ని ఏదైతే రాజకీయ రంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు, దేశానికి కాబోయేటువంటి ఇక్కడ ఉన్నటువంటి తరం కూడా ఇక్కడే కూర్చున్నది కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్క అంశాన్ని మీరు తెలుసుకోవాలి. ఇందాక ఎక్కడ చెప్పినట్టు సోషల్ నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి అవసరం. ప్రతి ఒక్కరికి చదువుకునేటువంటి మీ చదువుతో పాటు ఈ సమాజంలో జరిగినటువంటి ప్రతిదీ కూడా మరి గమనిస్తుండాలి.
ప్రతి అంశాలని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మంచిది చెడేంది ప్రతి ఒక్కరిని కూడా మీరు గమనించి చదువుతో పాటు అన్ని విషయాల్లో కూడా ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. కాబట్టి ఆనాటి చీకటి రోజులని మరి అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మీతో పాటు మీకు తెలియనటువంటి వ్యక్తులకు అందరికి కూడా తెలుసుకోవాలి, మరి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉన్నది. కాబట్టి దయచేసి అందరూ ఇంతతో మీరు వినకుండా మీరు కూడా చేద్దాం తెలుసుకోండి. మీ యూట్యూబ్ మీ అందరితో సెల్ ఫోన్లు అందరికీ తెలుసు. సెల్ ఫోన్లో ఏది కావాలంటే ఇస్తారు. ఎమర్జెన్సీ ఏంది చరిత్ర అంటే కూడా అక్కడ చెప్పి వచ్చేస్తుంది. ప్రతి అంశాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. నేను చెప్పడమే కాదు, మీకు కూడా చదువుకున్నటువంటి విద్యావంతులుగా మీరందరికీ మీ బాధ్యత ఏంటంటే ఈ దేశంలో జరిగినటువంటి చరిత్రనంతా కూడా మరి తెలియాల్సినటువంటి బాధ్యత, తెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉన్నది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆ విధంగా తెలుసుకొని నేటి తరానికి కూడా మన కింది జనరేషన్ కూడా నేర్పించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి దయచేసి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఒక అక్రమాల పైన అనేకమైనటువంటి స్కామ్ల పైన చాలా చరిత్ర ఉన్నది. వాటన్నింటినీ కూడా తెలుసుకోవాలి. ఇంకా మనం మోసపోవద్దు. చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎందుకు చెప్పేది ఒకటే, ఎందుకంటే ఆనాటి నుండి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది. ఇంకా మనం మోసపోవడం మరి అవసరమా? మనం చదువుకుంటున్నాం, తెలివి ఉంది, ఈ సమాజంలో స్వేచ్ఛ ఉంది, మనం మాట్లాడే హక్కు కల్పించినటువంటి రాజ్యాంగం మనకు ఇచ్చినటువంటి హక్కు బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ఉంది. మనం ఎందుకు ఇంకా మోసపోవడం అవసరమా? కాబట్టి చైతన్యవంతం కావాలి. మనం చదువుకున్నటువంటి వ్యక్తులము ప్రతి ఒక్కరు చైతన్యవంతం కావాలి. ఇలా నేను వచ్చి ఈరోజు మాట్లాడుతున్నా, నిజమా కాదా తెలుసుకోవాలి. నేను చెప్పేటువంటి పాటలు నిజమా కాదా, నేను తప్పుడు చెప్తున్నాడా అనేటువంటి అంశాలని మీరు నెవరేయాలి, మీరు పసిగట్టాలి. ఆ విధంగా మీరు తయారు కావాలి. ఈ యొక్క దేశాన్ని మీరు రేపు రాబోయేటువంటి దాంట్లో మనందరం ముందు వస్తున్నటువంటి మనమే. కాబట్టి మనందరం తెలుసుకొని ఈ దేశంలో మంచి చెడుని గ్రహించేటువంటి బాధ్యత విద్యార్థి లోకానికి. కాబట్టి తప్పకుండా మన యొక్క చైతన్యమే దేశానికి నేటి తరానికి మన నిర్దేశం కాబోతుంది. కాబట్టి దయచేసి ఆ దిశగా మీరు అందరూ ఉంటారని చెప్పేసి ఆశిస్తూ, చాలా విషయాలు పెద్దలు చెప్పారు. అందరికీ ఆ వాడన్నిటి కూడా మీరు రాబోయే రోజుల్లో ఇంకా తెలుసుకొని నేటి తరానికి తెలియజేస్తారని చెప్పి ఆశిస్తూ, నాకు అవకాశం కలిగినటువంటి మండల శాఖకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ, నిజంగా ఈ సొసైటీలో మనందరం కూడా ఒక క్రమశిక్షణతో విద్యార్థులు చాలా, ఎందుకంటే కొన్ని మంచి అలవాట్లు కూడా అవసరం. బయట సమాజంలో కూడా అనేకమైనటువంటి తప్పుడు నిర్ణయాలకు పోవద్దు. ఎక్కడ కూడా విద్యార్థులందరూ కూడా దయచేసి, ఎందుకంటే చాలా విషయాలు ఇంటర్మీడియట్ విద్యార్థులు చాలా రకాలుగా అనేకమైనటువంటి మోసాలకు మరి గురి కాబోతున్నారు. కాబట్టి దయచేసి ముఖ్యంగా మహిళలు మీరు ప్రతి ఒక్కరు కూడా చదువు పైన మీ యొక్క ధ్యాస ఉండాలి. బయట సమాజంలో అనేకమైనటువంటి తప్పుడు నిర్ణయాలు జరగడం వలన మన కుటుంబాలను కూడా భిన్నమవుతున్నాయి. కాబట్టి ఆ దిశగా మీరు తప్పుడు అడుగులు వేయకుండా మీ గోల్ ఉండాలి. మీరు ఒక గోల్ ఎంచుకోవాలి. మీరు చదువుతున్నామంటే ఆ చదువు దేనికోసం చదువుతున్నటువంటి ఆ లక్ష్యాన్ని పెట్టుకొని మీరు ముందుకోవాలి. మీ సొసైటీలో మరి కొన్ని అక్కడక్కడ కొన్ని తప్పులు జరుగుతున్నాయి. ఆ తప్పులను కూడా మనం అందరం కూడా ఎక్కడికక్కడ ఖండించాలి. ఆ తప్పులను మనం ప్రోత్సహించకుండా మన ముందు ఏ తప్పు జరిగినా ఆ తప్పిదాలను కూడా తప్పని చెప్పేసి ఖండిస్తే ఈ దేశంలో ఎట్లాంటి తప్పులు జరగకుండా మనం ముందుకు పోయేటువంటి స్వేచ్ఛ, మనం ముందుకు పోయేటువంటి మార్గదర్శనం మనకు బాగుంటుంది. కాబట్టి దయచేసి ఆ రకంగా మీరందరూ కూడా మంచి అలవాట్లను ఎంచుకొని ఒక క్రమశిక్షణతో, ఒక సిస్టమేటిక్తో, ఒక మంచి విద్యను చదివి ఈ దేశంలో మరి అనేకమైనటువంటి ఉన్నత పదవులని మీరు పొందాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. కాబట్టి దయచేసి ఆ దిశగా ముందుకు పోతారని చెప్పి ఆశిస్తూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి మండల శాఖకు ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. 1975 నాటి అత్యవసర పరిస్థితుల గురించి మంచి విషయాలు చెప్పినందుకు మన ముఖ్య అతిథి విజయవాడ జిల్లా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. విద్యార్థుల ఐక్యత, వర్ధిల్లాలి. విద్యార్థుల ఐక్యత, వర్ధిల్లాలి. విద్యార్థుల ఐక్యత అంటే సౌండ్ ఎక్కువ వస్తలేదు. అంటే ఐక్యత ఉండదు నాకు. విద్యార్థుల ఐక్యత, వర్ధిల్లాలి. థ్యాంక్ యూ. ఈరోజు మిచిల్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో బీజేవైఎం జిల్లా నాయకులు, అదేవిధంగా మండల నాయకులు, ప్రభుత్వ విద్యార్థులందరూ కూడా గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలను మనం గుర్తు చేసుకోవడానికి మనం ఈరోజు సమావేశం ఏర్పాటు కావడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మీకు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. మనం విద్యార్థి దశలో ఉన్నాము, చదువుకుంటున్నాము. సమాజంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, మన దేశంలో రాజకీయాలు ఏం జరుగుతున్నాయి, మనం ఎలా చదువుకోవాలి,
ఎలా ముందుకెళ్ళాలి, మన భవిష్యత్తు అనేది మన చేతిలో ఉంటుంది, మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మన ఈ సందర్భంగా ఈ ఏజ్లో ఇంటర్మీడియట్ అంటే చాలా ఇంపార్టెంట్, జీవితానికి సంబంధించిన చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క ఇంటర్మీడియట్ ఈ దశలో ఈ 2 ఇయర్స్లో మీరు కరెక్ట్ చదువుకోకపోతే, కరెక్ట్ కాలేజీకి రాకపోతే, కరెక్ట్ ఆలోచన చేయకపోతే, ఈ 2 సంవత్సరాలు చేసిన మిస్టేక్లో మీ జీవితంలో మీరు చనిపోయే వరకు కూడా మీరు సరిదిద్దుకోలేదు. ఇది వాస్తవం. నేను చూస్తున్నాం, నేను కూడా నేను చదువుకుని మీ స్థాయి నుంచి వచ్చిన ఇంటర్మీడియట్ దశలో నిర్లక్ష్యం చేసిన వాళ్ళు చాలా ఆడపోయింది. ఇంటర్మీడియట్ దశలో చదువుకున్న వాళ్ళు మనకు ఆఫీసర్లు అయ్యారు, కలెక్టర్లు అయ్యారు, ఇంజనీరింగ్లు అయ్యారు, ఉపాధ్యాయులు అయ్యారు. వ్యవసాయంలో ఎలా కొత్త నాణ్యతతో ఉన్నటువంటి వ్యవసాయం, మంచి వ్యవసాయాలు ఎక్కడ చేసిన తయారయ్యాయి. లైఫ్ చాలా ఇంపార్టెంట్. అయితే మనం సమాజానికి, ఈ దేశానికి మనం చాలా ముఖ్యమైన వాళ్ళం. ఉన్న వాస్తవాలు మాట్లాడుకోవాలి, నిజాలు మాట్లాడుకోవాలి. అబద్ధాలను నిజంగా, నిజాలను అబద్ధంగా మాట్లాడుకోవాలి. మనం ఇప్పుడు ఏది నేర్చుకుంటే అది మన జీవితంలో మనకు అలవాటు పడుతుంది. కాబట్టి మనం అంతా మంచి కోరుకోవాలి, మంచి ఆలోచన చేయాలి, మంచి వినాలి, మంచి పని చేయాలి. అయితే మన స్వతంత్రము వేరే బ్రిటిష్ వాళ్ళు, వేరే వాళ్ళు మన దేశాన్ని పరిపాలించి ఒక బానిసలుగా మనతో పనిచేసి శ్రీమంతంగా ఫలితం ఇవ్వకుండా ఎటుసాకి చేయించేవాళ్ళు, వ్యవసాయం చేయించేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు. మన సంపద అంతా వేరే దేశాలకు తరలించింది. వేరే దేశం వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు. అలాంటి సందర్భంలో చాలామంది చదువుకున్న వాళ్ళు, యువకులు, విద్యార్థులు, రైతులు, నాయకులు అందరూ తెలుగు సౌదర్యం అందరూ కూడా స్వతంత్రం మాకు కావాలి, మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాము, మేము వేరే వాళ్ళు పరిపాలించవలసిన అవసరం మాకు లేదు, మాకు కూడా జ్ఞానం ఉంది, తెలివి ఉంది, చదువుకున్నాము, శక్తి ఉంది, సామర్థ్యాలు ఉన్నాయి, ఖచ్చితంగా మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం, మాకు స్వతంత్రం కావాలని బ్రిటిష్ వాళ్ళతో దేశంలో అందరూ కూడా ఐక్యమతంతో కులము, మతం, ప్రాంతం భేదాభిప్రాయం లేకుండా అందరూ ఏకతాటి పైకి వచ్చి పెద్ద మొత్తంలో ఏంది ఫైటింగ్, యుద్ధం చేస్తే, పోరాడితే, ధర్నాలు, నిరసనలు, ప్రదర్శనలు, పికెటింగ్లు, నిరాహార దీక్షలు, సాగు కూడా లెక్క చేయకుండా పోరాటాలు చేసి కొంతమంది చనిపోయారు, జైలుపోయారు. అంత కష్టపడి బ్రిటిష్ వాళ్ళతో పోరాడితే వాళ్ళు లాస్ట్కు ఈ భారతదేశంలో అందరూ ఏకమైనరు, విభజించి పాలించి అందరూ కలవకుండా చేద్దాం. అర్థంగా మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. దేవుడు అనే వ్యక్తి అది మన వ్యక్తిగతం. అతను నాకు కూడా భక్తి ఉంటుంది, ఎవరు భక్తి అనుకుంటారు. కానీ మనం ఆ భక్తిని, ఆ దేవుళ్ళను మొక్కేది, విశ్వాసాలను, నమ్మకాలను ఎవరి వాళ్ళకి ఉంచాలి. కానీ మన భారతదేశంలో రాజ్యాంగం ముఖ్యము. అలాంటి ప్రజాస్వామ్యం కలిగినటువంటి స్వేచ్ఛ వాతావరణంలో ఉన్నటువంటి రాజ్యాంగం అందరికీ రాసిన తర్వాత ఆ రాజ్యాంగాన్ని తుంగలతోకి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే, నీకు పరిపాలన సరిగ్గా చేస్తలేవు, హత్యలు జరుగుతున్నాయి, మహిళలకు ఇబ్బంది అవుతున్నది, రాజ్యాంగం విరుద్ధంగా నువ్వు చేస్తున్నావు కాబట్టి నీవు ప్రధానమంత్రి ఉండడానికి వెళ్ళేవాడి తీర్పిచ్చింది. ఏది? సుప్రీంకోర్టు. అరే వాళ్ళ కుటుంబం తప్ప వేరే దేశాన్ని పరిపాలించకూడదు, మేమే ఉండాలని వాళ్ళకు ఉన్నది. అప్పటి నుంచి ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ చాలా కష్టపడుతున్నాడు, దేశమంతా తిరుగుతున్నాడు, ఏమో చేస్తున్నాడు. కానీ అది ప్రజలు నిజాలు తెలుసుకున్నారు కాబట్టి అప్పుడంతా గుడియా లేక, ఇప్పుడు మూర్ఖంగా వెళ్ళాక, అమ్మాయిలు ఏం కాక అందరికి జ్ఞానం సంపాదించుకుంటున్నారు, పేపర్లు చదువుతున్నారు. పేపర్ మీడియా లేదు, టీవీలు లేవు, ఫోన్లు వచ్చాయి, అందరికి పెద్ద ఫోన్లు ఉన్నాయి. అందరు ఇప్పుడు మాట్లాడేది అక్కడ హైదరాబాద్ చూస్తున్నారు. మీకు అర్థమవుతుందా? అలా తెలుసు, అంత టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది మన భారతదేశంలో. మోడీ మన దేశ ప్రధాని అందరికీ టెక్నాలజీ అందాలి, అందరు చదవాలి, పేదవాళ్ళందరూ పైకి రావాలి, అందరూ హక్కులు పొందాలి, అందరూ హాయిగా ఆనందం ఉండాలి, అందరు తినాలి, అందరూ మంచి బట్టలు తిరగాలి, అందరూ సమానమైన బాబాసాహెబ్ ఏదైతే చెప్పిండో మన భారత ప్రధాని కూడా సేమ్ అదే దాంట్లో రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నాడు. అయితే ఇందిరాగాంధీ ఏం చేసిందంటే, నన్ను ప్రధానమంత్రి మీరు ఉండొద్దని చెప్తారా అని చెప్పి పార్లమెంట్ రద్దు చేసింది, సుప్రీంకోర్టు లెక్క చేయలేదు, అన్ని రద్దు చేసి ఎమర్జెన్సీ ఏర్పడేసింది. ఎమర్జెన్సీ అంటే ఏం తెలుసా? ఇంకా మంత్రులు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, ఎవరు ఉన్నారు, దేశంలో అధ్యక్షులు ఉన్నారు, ఏది ఉంటారు. ఎమర్జెన్సీ అంటే పోలీసుల చేతులు ఉంటారు వ్యవస్థ. ఆ పోలీసులు చేతులు పెట్టుకుని ఏంటంటే 3-4 కలిసి ఒకదాన్ని నిలబడి షూట్ చేయడమే. ఏం మాట్లాడుతుంది శివలాలు కూడా మాట్లాడుతున్నది ఏముండదు. పురాలు తీసుకుని కూడా బయటకు వెళ్ళి పడుతుండదు, తాళాన్ని తీసుకోవడం బయటకు వెళ్ళి పడుతుండదు, ఇంద్రాలు ఉండాలి, వాళ్ళు చెప్పినట్టు బయటకు వెళ్ళాలి, మొత్తం నిషేధం అనమాట.
చాలా మంది చంపింది, చాలా మంది నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు అడ్డం మాట్లాడాలి జైల్లో కాల్స్తాం లేదు, గోడలు కూడా అన్ని గ్రౌండ్ లోపల గ్రౌండ్ కూడా నిండిపోయింది మొత్తం అప్పుడు దేశంలో జైలు అన్ని. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అసలు అది తలుచుకుంటే ఇప్పటికి కొంతమంది ముసలిలో ఒక మధ్య హైదరాబాద్లో ఒకసారి ఒక ముసలాయనతో మాట్లాడాను, మీటింగ్ పోతే నా పక్కన కూర్చున్నాడు. ఆయన పరిచయం చేసుకున్న తర్వాత ఈ ఎమర్జెన్సీ గురించి కొంచెం డిస్కషన్ చేస్తే ఆయన చెప్తే నాకే కళ్ళకి నీళ్ళు వచ్చాయి. ఇంత మూర్ఖంగా ఉంటారా మనుషులు, నాయకులు, ప్రజలంటే ఇంత చులకన చూస్తారా? మానవత్వం, సమానత్వం, రాజ్యాంగం విలువలు, ప్రజాస్వామ్యం అనేది అంత తుంగలో తొక్కరా, ఇంత ఘోరం అని చెప్పి నాకే కళ్ళకి నీళ్ళు వచ్చి ఇందిరాగాంధీ చేసిన తప్పును మనం ప్రపంచంలో ఎక్కడ ఎవరు చేయలేదు. ఇక ఆమె చేసింది చీకటి రోజు. అటువంటి చీకట్లకి మనం బయటికి వెళ్ళినాము. 50 సంవత్సరాలు అవుతుంది ఎమర్జెన్సీ నుంచి మనం బయటపడి. అలాంటిది ఇంకెప్పుడు జరగదు. ఇవాళ అందరూ చదువుకున్న వాళ్ళు తయారవుతున్నారు, యువకులు, శాస్త్రవేత్తలు, మేధావులు అందరూ అన్ని నిజాలు మాట్లాడుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఒక సందర్భంలో ఎక్కడో ఒకటగా ఆ సమయానికి మనం మోసం చేయొచ్చు, కానీ సుదీర్ఘంగా దీర్ఘకాలంగా శాశ్వతంగా ఎవరు మోసం చేయలేము. కాబట్టి ఈ ఎమర్జెన్సీ ఈ విషయం మీకు తెలియాలని మేము ఇలా సమావేశం ఏర్పాటు చేసినాం. ఇంకా చాలా ఉన్నాయి, తెలుసుకోండి. బుక్కులు కావాలి, ఎక్కువ సాహిత్యాలు, బుక్కులు, మీ సబ్జెక్టులు, చాప్టర్లు ఎవరితో చెప్పినవి రెగ్యులర్గా మీరు ఎప్పటికప్పుడు రాసుకోవాలి. ఇంకొక ఖచ్చితంగా 1 అవర్ చదవాలి, చదివితే మీరు బాగుపడతారు. ఓకే, థ్యాంక్ యూ. ఎమర్జెన్సీ అంటే మనకు గతంలో మీకేమన్నా ఐడియా ఉందా? ఇంకెవరైనా చెప్పిరా ఎమర్జెన్సీ అని? ఎమర్జెన్సీ డేగా పెట్టిరా అని ఎప్పుడైనా మన అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు ఎవరైనా అప్పట్లో ఎవరైనా ఎవరు చెప్పలేదా ఇప్పటి వరకు మీకు? ఎమర్జెన్సీ అంటే ఆ 1975లో కూడా మనకు ఇట్లా కూర్చొని మాట్లాడుకునే స్వేచ్ఛ ఆ ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇవ్వలేదు. మనం ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నారంటే షూట్ చేసిరు అప్పట్లో. ఒరిస్సాలో 9th 10th క్లాస్ బ్యాచ్లను కూడా ఏడ కూర్చున్నా, స్కూల్లో కూర్చున్నా, ఏడ కూర్చున్నా షూట్ చేసిరు అప్పట్లో. 370 ఆర్టికల్ గుర్తుందా? కాశ్మీర్ 370 ఆర్టికల్ అప్పుడే తీసుకొచ్చారు. 370 ఆర్టికల్ అని ఒకటే దేశంలో 2 జెండాలు ఎగిరిస్తారా? ఎగిరించారు. కానీ అదే మన భారతదేశంలో ఒకటే దేశంలో 2 జెండాలు ఎగిరించారు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 30. ఇది చదువుకోవాలి ప్రతి ఒక్కరు. ఇది రాజ్యాంగాన్ని అనేది ఈ ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎన్ని రోజులు అయితే ఉందో అన్ని రోజులు కూడా మనకి ఏ విషయాలను తెలియనియలేదు, చిన్న విషయాన్ని కూడా మనకి తెలియనియలేదు. ఇప్పుడు ఇంతకుముందుకు వెంకటన్న గారు చెప్పింది ఆర్టికల్ 370. మనం ఇక్కడ నుంచి పోయి బోయినపల్లి ఉండొచ్చు, బోయినపల్లిలో వచ్చి మిర్జీలు ఉండొచ్చు, కానీ అక్కడ అట్లా లేదు. ఆర్టికల్ పాకిస్తాన్లో వచ్చి కశ్మీర్లో ఉండాలి, కశ్మీర్లో పోయి పాకిస్తాన్లో ఉండాలి. అట్లా తీసుకొచ్చిన ఆర్టికల్ తీసుకొచ్చి పెట్టి మనని రాజ్యాంగాన్ని మొత్తం కుంగలో తొక్కిపెట్టిన ప్రభుత్వం ఏదున్నదంటే అప్పట్లో ఇందిరాగాంధీ ప్రభుత్వమే ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విద్యార్థులు రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు చదువుకోవాలి, చెప్పింది అందరు వినాలి, ఇంకే బాగుంటుంది. ఇంకా పూర్తి వివరాలు అధ్యక్షులు వివరిస్తారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీ 50 సంవత్సరాలు నిన్నట్టు పూర్తయిన సందర్భంగా విద్యార్థులందరికీ వీటి మీద ఎమర్జెన్సీ మీద అవగాహన సదస్సు కార్యక్రమం దేశవ్యాప్తంగా విజయవాడ ఆదివారంలో చేపడతా ఉన్నందుకు ఈరోజు మన మిర్జిల్ మండల కేంద్రంలో సభా అధ్యక్షుడు ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్య అతిథులు ఈ కార్యక్రమానికి విజయవాడ జిల్లా అధ్యక్షుడు పల్లె తిరుపతి గారు, మాజీ మండల అధ్యక్షుడు కావాలి నరేందర్ గారు, ఆంజనేయులు గారు, వెంకటయ్య గారు, శేఖర్ గారు, ఎల్లయ్య గారు అందరికీ కూడా ఈ సభ కార్యక్రమానికి చేసినందుకు ధన్యవాదాలు. 1975వ సంవత్సరం ఎమర్జెన్సీ విధించి నిన్నటితో 50 సంవత్సరాలు పూర్తయింది. అందరికీ తెలుసా విషయం? భారత రాజ్యాంగము బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఆ రోజు అమలు కాలేదు, పరిపాలన అమలు కాలేదు. ఇష్టం వచ్చినట్టుగా ఇంతకుముందు అన్నవాళ్ళు చెప్పినట్టు ఎవరిని పడతారో షూట్ చేయడం, మాట్లాడే స్వేచ్ఛని ఇవ్వకపోవడం, అంటే చేస్తున్న తప్పుని ఎత్తి చూపిస్తే వాళ్ళ మీద కేసులు,
ప్రజాస్వామ్య రాజ్యంలో, ప్రజాస్వామ్య దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఉంటే, ఆ భారతదేశంలో 1975 సంవత్సరంలో అప్పటి ఇందిరాగాంధీ ప్రధాని ఎమర్జెన్సీ ఎందుకు విధించారో మీకు అందరికి తెలుసా? అంటే తను చేసిన తప్పిదం, పార్లమెంటులో ఫ్రాడ్ చేసి తను గెలిచినందుకు గాను అప్పుడు ఆమెకు అపోజిషన్ గా పోటీ చేసిన రాజ్ నారాయణ్ అనే వ్యక్తి, అంటే ఉత్తరప్రదేశ్ లో ఆమె పోటీ చేసింది పార్లమెంట్ సభ్యులుగా గెలుపొందాలని చెప్పి. ఎట్లా గెలిచింది? ఫ్రాడ్ చేసి గెలిచింది, ఓట్లను కొనుగోలు చేసి గెలిచింది. అప్పుడు ఉన్న దాన్ని అంటే మద్యానికి బానిసలు చేసి గెలిచింది ఆమె. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆపోజిషన్ క్యాండిడేట్ రాజ్ నారాయణ్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్ లో అలహాబాద్ కోర్టును ఆశ్రయించి 14 ఎలిగేషన్ ని ఆమె మీద ముఖ్యంగా ఉంచాడు. ఈ రకంగా ఇందిరాగాంధీ తప్పు చేస్తా, ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని చీకటిమయంలో పెడుతుంది, ఈమె మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి అలహాబాద్ కోర్టుని ఆశ్రయించారు రాజ్ నారాయణ్ గారు. ఆయన 14 రకాల ఎలిగేషన్ ని ఆమె మీద ఉంచితే దాంట్లో కేవలం 2 ఎలిగేషన్ మాత్రమే అప్పుడున్న సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకున్నది. ఆ 2 ఎలిగేషన్ ఏంటో తెలుసా? ఎవరికి తెలుసా మీకు? ప్రధానంగా ఆమె వారు వేసిన 2 ఎలిగేషన్ ఏంటంటే, అంటే ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యకంగా గెలవకుండా అంటే ఇందిరాగాంధీ ఏ రకంగా చేసిందో, అంటే ఆ 2 ఎలిగేషన్ ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు ఇందిరాగాంధీని చేస్తున్న తప్పిదం వల్ల ఆమెని ప్రధానమంత్రి స్థానం నుంచి మీరు దిగిపోవాలని చెప్పి ఆదేశిస్తే 6 సంవత్సరాల వరకు మీరు ఎటువంటి ఎలక్షన్లో మీరు పోటీ చేయొద్దు. ఏ ఎలక్షన్లో అయినా సరే, పార్లమెంట్ ఎలక్షన్ కావచ్చు, మీద ఏ ఎలక్షన్లో కావచ్చు, పోటీ చేయొద్దు అని చెప్తే ఇందిరాగాంధీ అప్పుడు ఏం చేశారు? సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు స్టే విధించి సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు స్టే విధిస్తే అప్పుడు ఇందిరాగాంధీ మనకు హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు 6 సంవత్సరాల వరకు ఎక్కడ కూడా పోటీ చేయొద్దని చెప్పి చెప్తే ఆమె 6 సంవత్సరాల వరకు ఎక్కడ కూడా పోటీ చేయొద్దని చెప్పి హైకోర్టు అన్నదని చెప్పి అప్పుడున్న ఆర్థిక వ్యవస్థను అంతా తుంగలో వేసేసి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ని, ముఖ్యంగా 352 ఆర్టికల్స్ ని ఆమె సవరణ చేసి ఆమెకి ఇష్టం వచ్చినట్టుగా రచించి ఆమె ఇష్టానుసారంగా ఆ రోజు పరిపాలన చేసింది. మామూలుగా మనందరికి చదువుకున్న వాళ్ళందరూ తెలుసు ఎమర్జెన్సీ ఎందుకు విధిస్తారు? ఇంటర్నల్ డిస్యూస్, ఇంటర్నల్ డ్యామేజ్, ఇంటర్నల్ గా ఏమైనా అంతర్గతంగా ఏమైనా సమస్యలు వచ్చినా లేకపోతే వేరే దేశాల నుంచి మన యుద్ధం ప్రకటిస్తే ఎమర్జెన్సీ విధించాలి. అటువంటి వాతావరణం అప్పుడు 1970 సంవత్సరంలో ఎక్కడ కూడా లేదు. అయినా కూడా ఇందిరాగాంధీ నేను ఓడిపోతానని నేపంతో అది మళ్ళీ ఇంకోసారి ఈ కోర్టుని కానీ హైకోర్టుని కానీ ఆశ్రయిస్తే మన నా యొక్క నిజ స్వరూపం ఏదో ప్రజలకు తెలిసిపోతుంది, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది, యువకులకు తెలిసిపోతుంది కదా, ఈ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఇంకోసారి గెలిపించాలని చెప్పి ఉద్దేశంతో ఆమె ఆ రోజు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం అంటే ఒక చీకటి కోణంలోకి మనందరినీ కూడా నెట్టేసిన రోజు, మాట్లాడే గళాన్ని ఆ రోజు నొక్కేసిన రోజు, చేయి పైకెత్తి మాట్లాడితే వాళ్ళ చేతులకు సంఖ్యలేసిన రోజు అది 1975 సంవత్సరం. దాదాపు ఈ విధమైన పరిపాలన ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 21 నెలల పాటు ఈ పరిపాలన ఆమె కొనసాగింపజేసింది. అంటే ఈ విషయాలు మీకు చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ చేస్తున్న దురాచకాలు, అక్రమాలు, అకృత్యాలు, అవినీతి పనులు ఏ విధంగా చేస్తున్నారో మీకందరు తెలవాలి. మీకందరు తెలిసిన తర్వాత మీరందరూ మీ తల్లిదండ్రులు చెప్పాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి నీచమైన రాజకీయానికైనా సరే ఒడగడుతుందని చెప్పి మీ అందరికి తెలపడమే ఈ ముఖ్య ఉద్దేశం. ఈ సదస్సు ఈ ఎమర్జెన్సీ ఎందుకు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అంతమంది అప్పుడు ఉన్నటువంటి హిందూ సంఘాలు ఆమె మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే దాదాపు 296 మందిని తునకలుగా అంటే పోలీసు వాళ్ళతో చెప్పి కాల్చే ప్రయత్నం చెప్పించింది ఇందిరాగాంధీ మన హిందుత్వం మీద. అప్పటి నుంచే ఆమె ఒక సూటైన ఆర్డర్ ని ప్రదర్శిస్తూ హిందువులు లేకుండా ఈ దేశాన్ని చేయాలని చెప్పి ఒక కంకణంతో ఆమె పనిచేస్తా ఉన్నారు అప్పటి నుంచి కూడా. అంటే ఆమె ఒక్కటే కాదు, కాంగ్రెస్ వాళ్ళు చేసే ప్రతి పని కూడా
వాళ్ళ పరిపాలన ఈ రకమైన అంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు, మన ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన ఆ రాజ్యాంగానికి లోబడి ఆయన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఈ రోజు మీరు చూసుకుంటే మీ అందరికి ఇంతకు ముందు అన్న చెప్పినట్టు 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ దాన్ని రద్దు చేయించిన ఘనత ఆ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో ఎవరు? నరేంద్ర మోడీ గారు. అటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలంటే నరేంద్ర మోడీ గారి తర్వాతనే సిఏఏ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ తెలుసా మీ అందరికి? ఇది చేసింది ఎవరు తెలుసా? నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే మనం విద్యార్థులం కాబట్టి మనం ఇవన్నీ చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటే రేపొద్దున భవిష్యత్తులో నేటి యువకులే భావి భారత పౌరులు కాబట్టి భవిష్యత్తులో మంచి పరిపాలన కొనసాగించాలంటే నరేంద్ర మోదీ గారికి మనందరూ కూడా మద్దతు పలకాల్సిన అవసరం చాలా ఉంది. మన ఇళ్లకు అందరు కూడా చెప్పాలి, నరేంద్ర మోడీ గారు ఈరోజు సాధ్యం కానటువంటి నిర్ణయాలు, ఈ ప్రపంచంలో ఎవరు తీసుకున్నటువంటి ప్రధాని తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు తీసుకుంటా ఉన్నారు. ఈ రోజు మనం అందరం ప్రొటెక్షన్ గా రక్షణ వ్యవస్థలో ఇంత శుభ్రం, ఇంత బాధ్యతాయుతంగా, ఇంత భద్రంగా ఉన్నామంటే, మన ఈ విధంగా చదువుకుంటున్నామంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు. మన విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాధ్యతంగా ఉండాలన్న, భవిష్యత్తులో భరోసాగా ఒక బాధ్యతగా మళ్ళీ కొనసాగింపుగా ఇదే మనం చూస్తున్నటువంటి ఈ ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ మన భవిష్యత్ తరాలకు ఇవ్వాలంటే మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీని మనందరం కూడా మద్దతు పలికే దిశగా మీరందరూ కూడా ఇంట్లో చెప్పాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారు రైతులను వాళ్ళకు యూజ్ అయ్యే విధంగా ఈరోజు ప్రధానమంత్రి కిసాన్ సమాజ్ నిధి యొక్క పథకాన్ని ఏ విధంగా చేపడుతున్నారు మీ అందరికి తెలుసు. సంవత్సరానికి 2000 చొప్పున. అంటే దాన్ని అప్పుడు ఉన్నటువంటి ఎమర్జెన్సీ యొక్క లక్షణాలు కాంగ్రెస్ పార్టీకే చెందింది కాబట్టి దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇప్పటి వరకు దాదాపు 2 సంవత్సరాల పరిపాలన అవుతున్నా కూడా సర్పంచ్ ఎలక్షన్ ని కండక్ట్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే ఇన్స్పిరేషన్ గా మనం ఎవరైతే మంచోళ్ళని పక్కన పెట్టి కూర్చొని మాట్లాడితే మంచి లక్షణాలు వస్తుంది. అటువంటిది కాంగ్రెస్ యొక్క చెడు బుద్ధులు కాబట్టి, చెడు లక్షణాలు కాబట్టి ఆ రోజున ఎమర్జెన్సీ విధించి పరిపాలన కొనసాగించలే. దాదాపు 6 సంవత్సరాల వరకు ఇదే విధమైన పరిపాలన నా చెప్పు చేతుల్లోనే ఈ దేశం నడవాలని చెప్పి ఎప్పుడైతే అనుకున్నదో అదే విషయాన్ని ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని మనసులో పెట్టుకొని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇప్పటి వరకు 2 సంవత్సరాల వరకు సర్పంచ్ ఎలక్షన్లు కానీ, స్థానిక సంస్థల ఎలక్షన్ కానీ, ఎంపీటీసీ జెడ్పీటీ ఎలక్షన్ కానీ కండక్ట్ చేయలేదు. మీరు ఒకసారి ఆలోచించుకోండి. దాని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు ఈ విధంగా చేస్తూ ఉంటారు. కాబట్టి మీరందరూ భావి భారత పౌరులు కాబట్టి, నేటి యువతలే భావి భారత పౌరులు కాబట్టి చదువుకున్న మీ విద్యార్థులందరూ కూడా మన తల్లిదండ్రులకు మీ వాళ్ళకి అందరూ కూడా చెప్పాలి, భారతీయ జనతా పార్టీకి మనం మద్దతు తెలిపితే ఈ ప్రపంచంలోనే ఎక్కడ చేయనటువంటి పరిపాలన నరేంద్ర మోడీ గారు చూస్తున్నారు. ప్రపంచ దేశాలు సైతం నరేంద్ర మోడీ గారి వైపు చూస్తూ ఉన్నాయి. మతాలకు సంబంధం లేకుండా, ప్రాంతాలకు సంబంధం లేకుండా, సంస్కృతి సంబంధం లేకుండా ఈరోజు ఒకటే నినాదాన్ని చేపడుతూ ఉన్నాయి ప్రపంచ దేశాలు సైతం. ఆ నినాదం ఏంటో తెలుసా? నరేంద్ర మోడీ గారు. ఆ నినాదం పేరే. ప్రతి యుగంలో ఒక్కొక్క గొప్ప ఋషులు పుట్టినట్టే, గొప్ప నాయకులు పుట్టినట్టే ఈ యుగంలో నరేంద్ర మోడీ గారు పుట్టడం, ఆయన పుట్టినందుకు ఈ యుగంలో మనందరం కూడా ఆయన గురించి తెలుసుకోవడం ఉన్నామంటే మనందరం చేసుకున్న అదృష్టం. ఈరోజు ఈ భారతదేశంలో ఇంతకు ముందు మీరు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన ఈ విధంగా ప్రొటెక్షన్ గా రక్షణ వ్యవస్థలో ఇంత గట్టిగా ఉన్నామంటే, భద్రంగా ఉన్నామంటే లేము కాంగ్రెస్ వ్యవస్థలో మీరు చూసుకుంటే. కానీ ఈరోజు పహల్గాంలో జరిగినటువంటి దాడి మీకు అందరికి తెలిసిందేనా? పహల్గాంలో ఎంతమంది చనిపోయారు మన హిందువులు? వాళ్ళు టార్గెట్ చేసింది ఎవరిని? మిమ్మల్ని, మనందరి హిందువులనే టార్గెట్ చేసి చాలా మందిని చంపేశారు. మీరందరూ చూశారు పేపర్లలో కానీ, సోషల్ మీడియాలో కానీ. దానికి విరుగుడుగా నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశంలో ఎవరికి కూడా ఎటువంటి హాని చేయొద్దని చెప్పి మిసైల్ 400 మిసైల్ పంపించారు. దూసుకుపోయినాయి పాకిస్తాన్ యొక్క స్థావరాల పైకి. దాదాపు 29 స్థావరాలు, 9 స్థావరాల పైన దూసుకుపోయినాయి. అంటే మనం ఈ నరేంద్ర మోడీ గారు తలుచుకుంటే భారతదేశంలో పాక్ అనే దేశాన్ని
లేకుండా చేయగలడని చెప్పి ప్రపంచ దేశాలకు సైతం ఆ రోజున తెలిసింది. అంటే ఇవన్నీ చెప్పడానికి కారణాలు ఏంటంటే ముఖ్య ఉద్దేశము, మీ విద్యార్థులు మీరే తెలుసుకుంటే ఏ ప్రభుత్వానైనా కూలగొట్టే శక్తి యువకులకు మాత్రం ఉంది. 18 సంవత్సరాలు దాటితే మీకు అందరికి కూడా ఓటు హక్కు వచ్చే అవకాశం ఉంది. అందరికి వస్తుంది కదా ఓటు హక్కు. ఓటు ద్వారానే కదా మరి ప్రజాస్వామ్యంలో ఎటువంటి నాయకుని ఎన్నుకోవాలని నిర్ణయించేది. ఓటు ద్వారానే కదా ఈ ప్రజాస్వామ్యంలో ఎటువంటి నాయకుడిని మనం గెలిపించాలి, ఎటువంటి పరిపాలన మనకు రావాలని చెప్పి అది కూడా మీ అందరి చేతిలో ఉంటది. కాబట్టి దయచేసి భవిష్యత్తులో వచ్చే స్థానిక సంస్థల ఏ ఎన్నికల్లో కూడా మీ అందరి తల్లిదండ్రులకు చెప్పండి, భారతీయ జనతా పార్టీకి మనందరూ కూడా మద్దతు పలకాలి. ఎందుకు పలకాలంటే ఈ నరేంద్ర మోడీ గారు ఏదైతే చేపడతా ఉన్నారో, ఇంతకుముందు చెప్పినట్టు 370 ఆర్టికలే కావచ్చు, సిఏఏ కావచ్చు, లేకపోతే రక్షణ రంగాన్ని ఈ దేశంలో పటిష్టంగా ఏ విధంగా చేస్తున్నారో దాని మీద కూడా మీరు చెప్పవచ్చు. ఈరోజు మిత్ర దేశాలు సైతం రష్యా కావచ్చు, జర్మనీ కావచ్చు, కజకిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు ఈ భారతదేశాన్ని నాశనాన్ని కోరుతున్నాయి. ఎందుకు కోరుతున్నాయి? ఈ రోజు ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మీరు ఇంతకుముందు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తున్నప్పుడు ఆర్థిక వ్యవస్థ ఎన్నో ర్యాంకులో ఉండే, మనది 10వ ర్యాంకులో ఉండే. ఈ రోజు చూస్తే 5వ స్థానంలోకి వచ్చిందంటే ఆర్థిక వ్యవస్థ నరేంద్ర మోడీ గారి పరిపాలన యొక్క దానికి నిదర్శనంగా మీరందరూ కూడా అనుకోవచ్చు ఆయన పరిపాలన ఏ విధంగా చేస్తున్నారో. ఆర్థిక వ్యవస్థ, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఈ రోజు 5వ స్థానానికి తీసుకొచ్చారంటే అది కేవలం నరేంద్ర మోడీ వారి వల్లనే సాధ్యం. నరేంద్ర మోడీ గారు మన విద్యార్థులందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. విద్యారంగాన్ని కాకుండా రైతులకు ఎటువంటి కష్టం జరగకుండా ఉండాలంటే రైతాంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మీ అందరికీ తెలుసు ఈ రోజు సబ్సిడీలు ఏ విధంగా ఇస్తా ఉన్నాడు, డిఏపి మీద కావచ్చు, ఎరువుల మీద కావచ్చు, ఇవన్నీ చేసేది ఎవరు? కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. ఇవన్నీ రైతాంగాన్ని ఆలోచించుకొని ఆయన తీసుకెళ్తా ఉన్నారు. ఈ రోజు ఐఫోన్లు కావచ్చు, స్మార్ట్ ఫోన్లు కావచ్చు, అంటే టెక్నాలజీ పరంగా ఈ రోజు ప్రపంచంలోనే మనం రవాణా చేసే దాంట్లో భారతదేశం 2వ స్థానంలో ఉన్నది. అంటే ఇదంతా చాలాదా నరేంద్ర మోడీ గారు ఎటువంటి పరిపాలన చేస్తూ ఉన్నారో మీకు అందరికి చెప్పడానికి కానీ మేమందరం ఇక్కడ కూర్చొని దాని మీద మాట్లాడడానికి గంటల తరబడి మాట్లాడినా నరేంద్ర మోడీ గారి పరిపాలన ఈ రోజు సరిపోదు. ఎందుకంటే కాంగ్రెస్ కి ఎందుకు ఓటేయొద్దని చెప్పి మీరందరూ మీ తల్లిదండ్రులకు ఎందుకు చెప్పాలంటే ఈ ఒక్కటి చాలు. ఎమర్జెన్సీ అంటే దాదాపు 200 సంవత్సరాల పరిపాలన, లేకపోతే 200 సంవత్సరాలు ఈ భారతదేశాన్ని వెనక్కి నెట్టింది ఎమర్జెన్సీ. యాక్చువల్ ఎందుకు నెట్టాలి, ఎమర్జెన్సీని ఎందుకు పెట్టాలి, ఏం అవసరం వచ్చింది? ఆ రోజున ఆమె చేసిన తప్పిదం వల్ల ఉత్తరప్రదేశ్ లో ఆమె ఫ్రాడ్ చేసి గెలిచినందుకు దాన్ని సవాల్ చేస్తూ ఆ రోజు రాజనారాయణ అనే వ్యక్తి అలహాబాద్ లో పిటిషన్ వేసినందుకు దాన్ని తీర్పుగా 6 సంవత్సరాల వరకు ఎక్కడ కూడా మీరు ఎలక్షన్ లో పోటీ చేయడానికి వీల్లేదని చెప్తే ఈరోజు ఎమర్జెన్సీ విధించి ఏ రకమైన చీకటి కోణంలో ఈ భారతదేశాన్ని నెట్టిందో ఈ ఒక్క రీజన్ చెప్పండి. మీరు అందరూ మీ తల్లిదండ్రులకు కాంగ్రెస్ మీద ఎంత వ్యతిరేకత వస్తుందో మీకు అందరికీ తెలుస్తుంది. కాంగ్రెస్ ని ఈ దేశంలోనే కాకుండా ఎవరు కూడా విశ్వసించే పరిస్థితుల్లో లేరు. మనం ఒకటి ఇప్పుడు ఇంతకుముందు చెప్తా ఉన్నారు, ఇందిరమ్మ ఇళ్ల పేరుతోన ఇందిరా గాంధీ అని నినాదాన్ని చేపట్టాలని, రాహుల్ గాంధీ అని నినాదాన్ని చేపట్టదు ఆ నినాదాలు. ఎందుకంటే ఈ చీకటి కోణాన్ని చీకటి మయంలోకి నెట్టిన రోజులు ఒకసారి మనం అందరం గుర్తు చేసుకుంటే మనందరికి కూడా గూస్బాంబులు వచ్చే రోజులు అవి. చాలా దరిద్రమైన బతుకులు ఆ రోజు బతికిరు చాలా మంది. దాదాపు 2 సంవత్సరాల వరకు ఆ విధమైన పరిపాలన ఎవరు లేరు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళని ఆమె చేతి కనుసన్నతలో పెట్టుకొని రక్షణ వ్యవస్థను లేకుండా పోలీసు వాళ్ళని పెట్టుకొని ఈ విధంగా చేసిరు. కాబట్టి ఈ ఎమర్జెన్సీ మీద మరి ముఖ్యంగా మీ తల్లిదండ్రులకు అందరూ కూడా చెప్పండి, కాంగ్రెస్ మీద వ్యతిరేకత తీసుకొచ్చేటట్టు మీ అందరూ కూడా ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ రోజు మన అందరం కూడా ఒకటి నినాదం పలకాలి. ఒకటి నినాదం, కాంగ్రెస్ అంటే స్కామ్లు చేసే పార్టీ. అది స్కామ్లు చేసే పార్టీ. వాళ్ళు అటువంటి నాయకులు ఎవరైనా సరే మన దగ్గరికి వస్తే కాంగ్రెస్ డౌన్ డౌన్ అని చెప్పాలి. ఏమని చెప్పాలి? కాంగ్రెస్ ఎప్పుడైతే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పినట్టు కాంగ్రెస్ ని ఎప్పుడైతే మనం బయటికి పంపిస్తాం ఈ దేశం సురక్షితంగా ఉంటుంది. కాబట్టి ఒక నినాదాన్ని చెప్పాలి, కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్. ఒకసారి చెప్పండి, కాంగ్రెస్ హటావ్. కాంగ్రెస్ వాళ్ళని తరిమేస్తేనే ఈ దేశం సురక్షితంగా సుపరిపాలన ఈ ప్రజాస్వామ్యంలో క్షేమంగా ఉంటుంది. కాబట్టి మనందరం కూడా క్షేమంగా ఉంటాం. కాబట్టి
ఈ నినాదాన్ని మీరు అందరూ కాంగ్రెస్ నాయకులు వచ్చినప్పుడు ఒకసారి చెప్పండి. వాళ్ళు మళ్ళీ మన ఇంటికి కూడా రారు. ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు ఆంజనేయులు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి ఈ ఎమర్జెన్సీ సదస్సుకు ఇంతసేపు ఓపికతో వింటున్నందుకు, ఇంకా మిగతా విషయాలు పెద్దలు జిల్లాధ్యక్షులు బీజేపీ జిల్లాధ్యక్షులు వారు చెప్తారు కాబట్టి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్, జై పోలీస్. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే కొంచెం మీకు అవగాహన కలవాలి. మీరు కూడా ముందు భవిష్యత్తులో మాలాగా లీడర్లు అవుతారు కదా, మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ చెప్తారు. రెడీ అవుతారనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం తీసుకున్నాము. ఇంకోటి కాంగ్రెస్ ఏమో దేశాన్ని దోచుకునే పార్టీ, బీజేపీ పార్టీ ఏమో దేశాన్ని రక్షించే పార్టీ. రక్షించడం పార్టీకి మీరు సపోర్ట్ చేస్తారా, లేకపోతే దేశాన్ని దోపిడీ చేసే పార్టీకి సపోర్ట్ చేస్తారా, దేశాన్ని ఆలోచించే పార్టీకి సహకరిస్తారా? అందరూ కూడా ఆలోచించాలి. నిజాలు మాట్లాడుకోవాలి, వాస్తవాలు మాట్లాడాలి, అందరూ మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి కోరుకోవాలి. అవునా కదా? 1975 అత్యవసర పరిస్థితులు విధించి అప్పటి భారతదేశ ఆర్థిక వ్యవస్థని ఇంతవరకు దిగదార్చిందో ఆ విషయాలన్నీ విద్యార్థులకు సవివరంగా చెప్పినందుకు విద్యలో బీజేపీ పార్టీ మండలాధ్యక్షుడు నరేష్ నాయక్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు సమావేశం